ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనకు కనిపించే ప్రాముఖ్యమైన విషయాలు 3 మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. మేము ఎక్కడెక్కడ వారమో ఒకరికి సంబంధం లేని వారు, అయితే నీ రక్త బంధంలో మమ్మల్ని ఆయన ఐక్యపరిచి ప్రభు ఒక కుటుంబముగా నడవమని ప్రభు మీరు మాకు నేర్పిస్తున్నటువంటి విధానములను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నాయన మనుషులలో ఎవరు దేవదూతలు కాదు, ఎవరు కూడా ఎందుకు పనికిరాని దుర్మార్గులు కాదు. నాయన తల్లి ప్రభు, నాయన ప్రతి ఒక్కరూ కూడా వారి స్థితిగతులు, పరిస్థితులు నీ ఆత్మను బట్టి మారుతూ ఉంటాయి. నీ ఆత్మ ఉంటే వాళ్ళే పరిశుద్ధులుగా కనపడుతుంటారు, నీ ఆత్మ కోల్పోతే వారే భయంకరులుగా కనపడుతుంటారు. కనుక నాయన ఇక్కడ మనిషిలో ఏమీ లేదు, కేవలం నీ యొక్క ఆత్మ ద్వారానే తండ్రి మనిషి యొక్క పరిస్థితి ఉంటుంది. కనుక నీ యొక్క సమృద్ధి అయినటువంటి ఆత్మను కోరుకుని ప్రభా మేము ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలుగా ఈ లోకానికి జ్యోతులుగా జీవించాలి. అలాంటి నీ సన్నిధి ప్రభు మాకు దయచేయమని నీ పవిత్ర పాదముల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు, కృపా కనికరాలు కలిగిన మా ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన కూడి వచ్చినటువంటి సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన తండ్రి ప్రభు, ఈ సమయంలో నాయన తండ్రి నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడి నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రశ్న వేస్తాను, చిన్న ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే 25వ తారీఖు మనం ఏం చెప్పుకున్నాం? 25వ తారీఖు రాత్రి మందిరంలో ప్రార్థన జరిగింది కదా, ఆ రోజు మనం ఏమి చెప్పుకున్నాము? ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనేది 10 కారణాలు చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో గల 10 కారణాలు ఏమిటి అనేది మనం డిసెంబర్ 25వ తారీఖున మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక 10 ఉద్దేశాలతో 10 కారణాలతో ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినట్టుగా మరి వ్రాయబడినటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మరి యేసు ప్రభు యొక్క జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కొన్ని అంశాలు, యేసు ప్రభు జన్మలో మనకు కనిపించే ప్రత్యేకమైన కొన్ని అంశాలు. దానికి ముందు ఆ ప్రత్యేకమైన వ్యక్తులు చెప్పండి మీరు. యేసు ప్రభు జన్మలో మనకు కనిపించే ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరెవరు? ఎవరో చెప్పారు, పొలాలు అన్నారు, జ్ఞానులు, దేవదూతలు, యోసేపు, మరియా, ఇంకా జకరియా, ఎలిజబెత్, ఇంకా హేరోదు. స్తోత్రం. సరే, బాగా చెప్పారు. ఈ రోజున మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఎక్కువ చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి ముచ్చటగా 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట ఏంటి అంటే, చెప్పండి, మీరు చెప్పండి.
ప్రియులరా, మొట్టమొదట మనం క్రిస్మస్లో మనకు కనిపించే విషయం ఏంటంటే ప్రేమ. ఏంటి చెప్పండి? ప్రేమ. మానవుల ఎడల దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనము ఈ క్రిస్మస్లో చూస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి మన ఎడల ఎంత ప్రేమ అంటే తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆయన. మానవులకు ఒక అనుగ్రహం అనేది బహుమానం అన్నమాట. అనుగ్రహం అంటే అది ఉచితంగా ఇచ్చేటువంటి బహుమానం, గిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి మనకు ఒక గిఫ్ట్గా, ఒక బహుమానముగా అనుగ్రహించాడు. దానికి గల కారణం ఏంటంటే మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. కనుక క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి మన జీవితాల్లో ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమని తెలుసుకోవాలి అందరూ కూడా. భక్తి జీవితంలో ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ ఉండాలి, ప్రేమించగలగాలి. మనలను మనం ప్రేమించుకుంటాం, కానీ మనలను మనం ఎంత ప్రేమించుకుంటామో మన ఇరుగు వారిని, మన పొరుగు వారిని మనము ప్రేమించగలిగినటువంటి పరిస్థితి వస్తేనే అది నిజమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? మీరు 1 కొరింథీ 13వ అధ్యాయం మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో విషయాలు చెప్తాడు. చెప్తూ 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 అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే. అసలు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒకే రెండు అక్షరాలు చెప్పాలి అంటే దాన్ని మనం ఏమని చెప్పాలంటే ప్రేమ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించాడు. ఇప్పుడు మనము దేవుని ప్రేమించాలి, తర్వాత మన పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళలో క్రీస్తు జన్మించినట్టే. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు మనకు లేనంత వరకు మనం చేసే పండగలన్నీ కూడా దండగ. ప్రేమ అనేది మన జీవితాల్లో కనబడకపోతే దేవుడిని ప్రేమించడం జరగాలి, తోటి వారిని ప్రేమించడం జరగాలి. ఈ రెండు అనుభవాలు కనుక మన జీవితంలో లేదు అంటే మన భక్తి పై భక్తి అంటారు, లేక ఆచార సంబంధమైన భక్తి లెక్కలోనికి వస్తుంది. అది సంపూర్ణమైన భక్తి కాదు, దేవునికి ఇష్టమైన భక్తి కాదు. దేవునికి ఇష్టమైనటువంటి స్థితి మన భక్తిలో ఉండాలి అంటే మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? చూడండి, 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును ఆశ్రయించుకోవాలని. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఏంటమ్మా? అందరూ చెప్పాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటండి? చెడుతనాన్ని ఆశ్రయించుకుంటే ఎవరిని ప్రేమించినట్టు? దేవుడిని ప్రేమించినట్టు. మన అంతరంగంలో, మన హృదయంలో ఆ చెడుతనం అనేది ఉంటే మనము దేవుని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నట్టు తప్ప దేవుని ప్రేమించినట్టు కాదు. చాలా మంది దేవుని ప్రేమిస్తున్నట్టు నటిస్తాం. ఏం చేస్తామండి? దేవుని ప్రేమిస్తున్నట్టు నటిస్తాం, లేక దేవుని ప్రేమిస్తున్నట్టుగా కనబడతాం. కానీ దేవుడిని నిజంగా ప్రేమించు. మనసులో మాత్రం లోకం మీద ప్రేమ ఉండాలి, లేక శరీర కార్యాల మీద ఇష్టము, ప్రేమ
అనేది కలిగి ఉంటారు. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమించడం అంటే పాటలు పాడటం కాదు, దేవుని ప్రేమించడం అంటే కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు, పాటలు పాడటం మాత్రమే కాదు, కానుకలు ఇవ్వడం మాత్రమే కాదు. ఇవన్నీ చెయ్యి, తప్పు కాదు. కానీ దేవుని ప్రేమించడం అంటే ముఖ్యమైనది ఏంటంటే ఏం కలిగి ఉండాలంట? చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకోవాలంటే అది దేవుని ప్రేమించడం అంటే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం అంటే లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టడమే. సమరయ స్త్రీ జీవితంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఆమె కుండను విడిచిపెట్టి అని ఉంది. ఏం విడిచిపెట్టిందంట? అమ్మా చెప్పాలి అందరూ కూడా. ఏం విడిచిపెట్టిందండి? కుండ అంటే ఏంటి ప్రియులారా? కుండ అనేది మన శరీరానికి సాదృశ్యం. మనలను మట్టితో దేవుడు చేస్తాడు, కుండను కూడా దేవుడితో చేస్తారు, మట్టితోనే చేస్తారు. కానీ కుండ విడిచిపెట్టడం అంటే శరీర క్రియలు విడిచిపెట్టడం. మానవులందరూ కూడా మరి మనసులో లోపల అంతరంగంలో మరి పాపం అనేది ఉంటారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి ఆ ఘోరమైనటువంటి వ్యాధి అనబడేటువంటి ఆ పాపాన్ని ఆ విడిచిపెట్టడమే దేవుని ప్రేమించడం. కానీ అది విడిచిపెట్టకుండా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుల్లో సాగుతున్నాం అనుకుంటే అది ఎవరినో మోసం చేయడం కాదు, మనమే మోసం చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. కనుక మన జీవితాల్లో ఆలోచించేద్దాం, నిజమైన క్రిస్మస్ జరుగుతుందా? అంటే మనలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావం అనేది పూర్తిగా మనము జయించగలుగుతున్నామా, విడిచిపెట్టగలుగుతున్నామా అని చెప్పి ఎవరి మట్టుకు వారమే ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ప్రియులారా గమనించండి, దేవుని ప్రేమించడం అనేది మన జీవితాల్లో కావాలి. దేవుని ప్రేమించాలి. మనం లోకాన్ని ప్రేమించకూడదు. గతించిన కాలమే చాలు, లోకమా పాపమా నీకు నాకు ఏమాత్రం సంబంధం లేదు అని పూర్తిగా మన మనసులో మార్పు తెచ్చుకోవాలి. పూర్తిగా మన హృదయంలో పరివర్తన రావాలి. అదే అన్నాడు, యెహోవాను ప్రేమించువారులారా ఏమన్నాడు? చెడుతనమును విసర్జించు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు. మన ప్రాంతంలో కొంచెం తక్కువేనండి అలవాటు. కానీ మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్తే లండన్, కెనడా, లేదా అమెరికా, లేక ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో కనుక చూస్తే క్రిస్మస్కి ఏం చేస్తారో తెలుసా? క్రిస్మస్ అంటే దేవుడు తన ప్రియకుమారుని మనకి గిఫ్ట్గా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఎవరో ఒకరికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఫారిన్ కంట్రీస్లో గిఫ్ట్లు ఇప్పించుకున్నారు. క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తారండి? మరి ఇతరులకు ఒకరికి ఒకరు ఏం చేసుకుంటారు? బహుమానాలు పంపించుకుంటూ ఉంటారు, బహుమానాలు ఇచ్చుకుంటారు. ఆ బహుమానాలు ఇచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే మళ్ళీ తిరిగి మనకి ఇవ్వలేరో, ఎవరైతే పేదరో, ఎవరైతే బాగా లేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఏదో వాళ్ళకి ప్రేరేపణ వచ్చింది. కొంతమంది డబ్బులు ఇవ్వచ్చు, కొంతమంది బట్టలు ఇవ్వచ్చు, కొంతమంది ఆహారం ఇవ్వచ్చు, కొంతమంది ఇంకోటి ఇవ్వచ్చు. మొత్తానికి ఫారిన్ కంట్రీస్లో ఉన్న అలవాటు ఏంటంటే బహుమానాలు ఇచ్చుకుంటారు. ఇంకా మనకి ఆ కల్చర్ ఇంకా రాలా. మనం ఏదన్నా ఉంటే మనం ఏదన్నా పండుగ వచ్చింది, మన దేశంలో కల్చర్ ఏంటి చెప్పండి? పండుగ వచ్చింది పిండి వంటలు వండుకోవాలి, పండుగ వచ్చింది కొత్త బట్టలు, చెప్పండి అమ్మా ఇలాంటి చెప్పాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, వేసుకోవాలి, కొనుక్కోవాలి అని అందరితో సరిపెట్టుకుంటాం. కానీ దానికంటే ముందు ఏం చేయాలంటే మనం ఎంతో కొంత మన స్తోమతను బట్టి ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ లోతైనటువంటి భక్తి వస్తేనే దాంట్లో మన ప్రేమ ఉన్నట్టు,
మన భక్తి, మన క్రిస్మస్ దేవునికి అంగీకారంగా ఉన్నట్టుగా. దేవునికి స్తోత్రం. ఎంతో కొంత సహాయం చేయండి, ఎంతో కొంత సహాయం చేయాలి. మనం ఎవరో ఒకరికి సహాయం చేయాలి, ఏదో విధంగా సహాయం చేయాలి. దేవుడు నిన్ను మరీ దిక్కు లేని వాడిగా చేయాలి. దేవుడు నీకు స్తోమత ఇచ్చాడు, ఏదో నీ కడుపును నింపుకునే కృపించాడు. అవసరమైతే ప్రభునందు ప్రియులారా, ఒక పూట మనం మానేనా సరే అదే ఇతరులకు మనం గిఫ్ట్గా ఇచ్చేటువంటి లోతైన భక్తి మనం నేర్చుకోవాలి. దాన్ని లోతైన భక్తి అంటారు. యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన మాట, మీ ధోరణి కొంచెము లోతుకు నడిపించమన్నారు. ఏమన్నాడండి? మీ ధోరణి కొంచెము. అదే మనం గ్రహించాలి. మన భక్తి మనం అనుకున్నట్టు మనం చేసుకెళ్ళిపోవడం కాదు, అది ఎంతో కొంత ఏం చేయాలి, లోతులోనికి మనం నడిపించుకోవాలి, లోతులోనికి నడిపించుకోవాలి. మేము మన కురుపులో సహోదరి క్రిస్మస్ వచ్చిందంటే కనీసం 20,000 ఆమె ఇతరులకు పట్టలు పెడతాం. మన సంఘంలోనే పేదలు, మన సంఘంలో పేదలకు పెడతా ఉంటుంది, బయట ఉన్నవాళ్ళు పెడతారు. కనీసం 20,000. ప్రియులను గమనించండి, వాళ్ళు పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళకి అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. అయినా సంవత్సరానికి ఒకసారి దేవుని ప్రేమ నేను రుజువు చేసుకోవాలని ఈ మనసులో ఏం పెట్టుకున్నా నాకు తెలియదు. మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా చేసుకుంటూ వస్తాం. ప్రియులను మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలండి, ప్రేమను పంచాలి. అంతగా మనకంటే సమస్యలో ఉన్నవారు ఉంటారు, పేదలు ఉంటారు, మనకంటే కష్టాల్లో ఉన్నవారు ఉంటారు. బట్ వాళ్ళకి మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను పంచడమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక క్రిస్మస్ లో మనకు ప్రేమ అనేది కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది. ప్రేమను పంచాలి. దేవుడిని ప్రేమించడం అంటే పాపాన్ని మానడం, మనుషులు ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే వారి కొరకు ఏదో మనం ఇవ్వటం, లేకపోతే వారి కొరకు భారముతో మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మనకు ప్రియులరా, మరి మనల్ని ప్రేమించలేని వారిని కూడా మనం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసే ఆత్మ మనకు ఉండాలి. వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదని మనకు తెలుసు, మనం అంటే వాళ్ళకి పడదని తెలుసు. అయినా మనం మనం కూడా వాళ్ళంటే మనకు పడదన్నట్టు ఉండకూడదు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి, ప్రేమగా ప్రార్థన చేయాలి. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని మాట్లాడాలి, లేదా ఒక స్వీట్ ప్యాకెట్ ఎట్టుకెళ్ళి ఇదిగోండి మీకు ఇవ్వాలని ప్రేరణ వచ్చింది, ఇది మీరు తినండి అని చెప్పాలి. అలాగా చేసామనుకోండి, మనం భక్తిలో ఎక్కడికి వెళ్తాం, కొంచెం లోతులోకి వెళ్తాం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ప్రేమను కలిగినటువంటి వారిగా ఉండాలి. చూడండి, ప్రేమ అనేది కనుక ఒకటి ఉంటే మనలో మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఎవరన్నా మనకి ఇష్టం అనుకోండి, టైం దొరికినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళతాం, వాళ్ళ దగ్గర కూర్చుంటాం, వాళ్ళతో చాలాసేపు మాట్లాడతాం. అమ్మ నా మాట్లాడబోతున్నాయి ప్రాంతి అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనము దేవుడిని ప్రేమిస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం, దేవుని సన్నిధిలో కొంత సమయము గడుపుతాం. మీకు అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? బైబిల్ చదువుకోవడమో ప్రార్థన చేసుకోవడమో అనేది వ్యక్తిగతంగా మనం చేయట్లేదంటే మనకు దేవుడి మీద ఏమి లేదు, సరైన ప్రేమ లేదు. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? మా శాలిని వచ్చేవారు చాలా సంతోషం. ప్రియులను గమనించండి, నేర్చుకోవాలండి, ప్రేమను పంచాలి. మనం ఏమి పట్టుకెళ్ళకల్లా, కనీసం వెళ్ళి కొంచెం ప్రార్థన చేస్తాం, లేకపోతే కనబడతాం, ఎలా జరిగిందమ్మా అని అడగటం. ఇవి ప్రేమ అన్నమాట. ప్రేమ అన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అసలు ఏమీ పట్టించుకోకుండా ఎక్కడ ఏం జరిగిపోయినా ఏమి అయిపోయినా మనం ఆదివారం వచ్చామా వెళ్ళామా అన్నంత వరకే మనము భక్తి చేసుకుంటే దానిలో శక్తి లేని భక్తి అయిపోతుంది. నేను ఇలాగ అన్నానికి ఎవరు బాధపడకండి, కానీ ఇది చెప్తున్నాను, నేర్చుకోవాలన్నాను. కనుక మన జీవితాల్లో మనము
మరి ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత మనం దేవుడితో ఎక్కువ సంబంధం పెట్టుకుని సహవాసం పెట్టుకున్నాం అనుకోండి, అది దేవుడిని ప్రేమించాలి. మనకు అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేనికి టైం ఉండదండి? బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండట్లేదంటే మనం లోకాన్ని ప్రేమిస్తున్నట్ట, దేవుడిని ప్రేమిస్తున్నట్ట? కాబట్టి బైబిల్ చదువుకోవడానికి టైం ఇచ్చి నువ్వు ఎన్ని పనులు చేసుకున్నా పర్లా, ప్రార్థన చేసుకోవడానికి టైం ఇచ్చి నువ్వు ఎన్ని పనులు చేసుకున్నా పర్లా, కానీ దానికే టైం అసలు లేకుండా మిగతా అంతా నలిగిపోయి అలిసిపోయి సమస్యలిపోయి అనుకోండి, అది ఏమైనా దేవుని ప్రేమ అవుతుందా? దేవుని ప్రేమ కనుక ప్రభువునందు ప్రియులారా, పాపాత్మురాలైన స్త్రీ గురించి రాయబడిన మాట, ఆమె ప్రభువుని ఏం చేస్తుందంటే విస్తారముగా ప్రేమించింది. దేని బట్టి అంటే ఆమె పనులన్నీ పక్కన పెట్టింది, వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాలను ఏం చేస్తుందంట? ముద్దు పెట్టుకున్నట మానలేదు. ఏం చేయలేదు? ముద్దు పెట్టుకున్నట మానలేదు. కాబట్టి దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. క్రిస్మస్లో ప్రేమ అనేది కనిపిస్తుంది. దేవుడు మనల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించాడు, మనం ఆయన తక్కువగా ప్రేమించుకోవాలి. ఆయన్ని మనం కూడా ప్రేమించాలి. వన్ సైడ్ ప్రేమ అయిపోతుంది. మనం చూసారా, వన్ సైడ్ ప్రేమ అంటారు కదా, అలాగా వన్ సైడ్ ప్రేమ అన్నట్టుగా ఎప్పుడూ యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు, కానీ మన నుంచి దేవునికి ఏమాత్రం కూడా ప్రేమ కనబడకపోతే అది ఎంత విషాదకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి మనమందరము కూడా ఎలా బ్రతకాలి? దేవుని ప్రేమించే వారిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని ప్రేమించాలి. ప్రేమ అనేది మనందరి జీవితాల్లో ఉండాలి. ప్రేమ అంటే పాపం లేకుండా ఉండాలి. ప్రేమ అంటే దేవునితో సహవాసం చేసేవారు ఉండాలి. ప్రేమ అంటే ఇతరుల అవసరతలు కూడా ఎంతో కొంత మన స్తోమత, మనం అప్పులు చేసి చేయమంటాం. ఒప్పల కొరకు అప్పులు చేసి చేయమని నేను చెప్పట్లేదు. అవసరమైతే మనకున్న దాంట్లోనే ఎంతో కొంత ఇతరులకు పెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇతరులకు మన ప్రేమను పంచుతూ ఉన్నాం, ఇతరులకు మన ప్రేమను పంచుతూ ఉన్నాం అనేది మనం పరిశీలన చేస్తాం. రెండవ మాటలో వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. కొట్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంతటా ఆమె నుండి. ఇప్పుడు చదవబడినటువంటి వచనాన్ని బట్టి ఆ రెండవ మాట ఏదో మీరు చెప్పండి. ప్రభు రెండవది ఏంటంటే విధేయత. రెండవ మాట ఏంటమ్మా? విధేయత. దేవునికి స్తోత్రం. క్రిస్మస్లో మనకు విధేయత కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా క్రిస్మస్ అంతటినీ కూడా మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథం చదివి ధ్యానం చేస్తే మనకు కనిపించేవి ఏమిటంటే, ఒకటి ప్రేమ, రెండవది ఏంటి చెప్పండి? విధేయత. ఏం కనిపిస్తుందమ్మా? విధేయత కనిపిస్తుంది. ఎవరెవరు లోపడ్డారు క్రిస్మస్ సందర్భంగా చెప్పండి. నెహెమియా, మరియమ్మ, వెరీ గుడ్. మరియమ్మ లోపడింది. ఇంకా యేసు లోపడ్డా? ఎలా లోపడ్డా? ఆమె చేర్చుకున్నాడు. తోట మాట విని ఆమె చేర్చుకున్నాడు అంటే విధేయుడు అయ్యాడు. ఇంకా జ్ఞానుడు,
జ్ఞానులు ఎలా లోపడ్డారు? వేరే మార్గాన వెళ్ళమని దూత చెప్తే వారు వేరే మార్గాన వెళ్ళారు. ఇంకా చెప్పండి అమ్మా. జ్ఞానులు లోపడ్డారు, మరియ లోబడింది, యోసేపు లోపడ్డారు. ఇంకెవరు లోపడ్డారు? ఇంకెవరు లోపడ్డారు? గొల్లలు ఎలా లోపడ్డారు? దూత చెప్పినప్పుడు వాళ్ళు మంద విడిచిపెట్టేసి మరి చక్కగా అక్కడ వరకు యెరూషలేము వరకు ప్రయాణము చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకా గౌరవం లోపడ్డారు? గౌరవం లోపడ్డారా? నల్లి వెరీ గుడ్. దేవదూతలు లోపడ్డారు. దేవదూతలకి దేవుడు చెప్పాడు, మీరు భూలోకానికి వెళ్ళాలి, మరియ దగ్గరికి వెళ్ళాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పినప్పుడు గాబ్రియేలు దూత కూడా ఏం చేస్తుంది? దేవునికి లోపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంకెవరు లోపడ్డారు? వెరీ గుడ్. యేసు ప్రభువులో కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఇదే తండ్రి అంటాడు, నాయన నీకు పని చెప్తానంట. ఏంటి అన్నారు? ఏమి లేదు, నువ్వు భూలోకానికి వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి? అవసరమైతే మానవుల పట్ల ఏం చేయాలి? నాకు ప్రాణం పెట్టాలి అని అన్నప్పుడు మరి నేను వెళ్ళను అనుకుంటా, ఇంత భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టలేను అనుకుంటా. అది ఏం చేశాడంటే యేసు ప్రభు కూడా తండ్రికి ఎంతగానో ఎంతోమంది మరి విధేయత చూపితే అందరి విధేయత మనకేమైందంటే మరి క్రిస్మస్ అయ్యింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి మన భక్తి జీవితంలో విధేయత లేకపోతే ఇంకా మన పండగకి అర్థం ఏంటంటే, మన క్రైస్తవ్యంలో విధేయత లేకపోతే చాలా మంది ఏమి లోపడండి. ఎంత కాలమైన వాక్యం అంటారు, ఎన్ని సంవత్సరాలైనా క్రైస్తవులుగా ఉంటారు, కానీ ఏ మాత్రము కూడా వాక్యానికి లోపడదు. వాక్యాన్ని ఏ మాత్రం కూడా వారు అంగీకరించరు, వాక్యాన్ని ఏ మాత్రం కూడా మరి నెరవేర్చరు. మరి అలాంటప్పుడు మనది ఆరాధన ఎలాగవుతుంది? క్రిస్మస్ ఎలాగవుతుంది? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించు. అలాంటప్పుడు మనది ఆరాధన ఎలాగవుతుంది? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించే. మనం దేవునికి లోబడితేనే అది ఆరాధన అవుతుంది. ఆయన చెప్పింది మనం చేస్తేనే అది ఆరాధన అవుతుంది. చాలా మంది దేవునికి ఆర్డర్లు వేస్తాం, నువ్వు అది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు అది కట్టాలి, నువ్వు ఇది కట్టాలి అని ఆయనకు మనం ఏదో ఆజ్ఞాపిస్తాం తప్ప ఆయన చెప్పింది ఏమైనా మనం చేస్తామా? ఆయనకు మనం విధేయులం అవుతామా? విధేయత కలిగిన భక్తి అనేది మన హృదయంలో కనిపిస్తూ ఉందా? ఒకసారి జాగ్రత్తగా అందరూ కూడా పరిశీలన చేసుకోండి. ప్రియులారా, గమనించండి, విధేయత అనేది లేకపోతే ఏం జరుగుతుందో మన పితరులను బట్టి మనం చూసుకోవాలి. ఎవరు పెట్టండి? మన పితరులను బట్టి మనం చూసుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో మన పితరులు ఎలాంటి వారు, వారి గురించి ఏం వాక్యం చెప్పిందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేసిందని వారు నా మీద తిరుగుబాటు చేసుకున్నారు అని చెప్పి దేవుని వాక్యం. పిల్లల్ని పెంచి ఎలా చేశాడంట? గొప్పవారుగా చేస్తే వారు దేవునికి లోబడి చక్కగా దేవుని స్తుతిస్తూ చక్కగా దేవుని కనపరుస్తూ జీవించవలసిన బాధలు వారు ఏం చేస్తారంటే దేవుని మీద తిరుగుబాటు. మన పితరులైన ఇశ్రాయేలీయుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. యావత్ బాధలో ఆయన బాధ నుండినో ఆయన సన్నిధిలో వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను
వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి, చూడండి ఆ మాటలు ఎంతో బాగున్నాయండి. ఏ మాటలో? ఆయన ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అయినను వారు తిరుగుబాటు చేశారు. మరి మనం, దేవుడు మనం పుట్టించలేదా? దేవుడు మనం కాపాడలేదా? పెంచి పెద్ద చేయలేదా? మనకు వసతులు ఇవ్వలేదా? సదుపాయాలు చేయలేదా? అయితే మనము దేవునికి లోపడుతున్నామా? దేవుని ఆత్మకు లోపడుతున్నామా అని ఆలోచన చేస్తే చాలామంది ఈ దేవుడు ఎన్ని మేలు చేసినా దేవునికి ఏమాత్రం కూడా లోపడరు, దేవునికి ఏమాత్రం కూడా విధేయత చూడరు. మన పితరులు ఆ విధంగా అవిధేయత వల్ల వారు ఏమైపోయారంట? చూడండి హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు, అంటే ఎవరైతే దేవునికి లోబడరో వారు అగ్నిలో పడిపోతారు అన్నమాట. అంటే దేవునికి లోబడిన వారికి దేవుని రాజ్యం, దేవునికి లోబడిన వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. ఒప్పుకుంటారు ఈ మాట? ఏమో ఒప్పుకుంటారు? ఎవరు మాట్లాడతారు? దేవునికి లోబడిన వారికి దేవుని రాజ్యం, దేవునికి లోబడిన వారికి ఏమి లేదు, దేవుని రాజ్యం లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు అనుకుంటారు నా మాట. ఏదో భాష గారు సొంతంగా చెప్పేస్తున్నారు అనుకుంటారమ్మా? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోకపోతే మీకు రిఫరెన్స్ చెప్తుంది. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద జాగ్రత్త. నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? పాస్టర్ గారు చెప్తున్నారు కదా, పాస్టర్ గారి మాట నేనేంటి అనుకుంటావేమో. నువ్వు పాస్టర్ గారు మాట వినకపోయినా, ఇంకొకరు మాట వినకపోయినా కాదు, నీ ఆత్మ నీలో ఉంటారు, మనసాక్షి నీలో ఉంటారు. అది నేను హెచ్చరిస్తూ ఉంటారు, ప్రేరేపిస్తూ ఉంటారు, గర్దిస్తూ ఉంటారు. అయ్యో నేను ఎలా ఉన్నానేంటి, అయ్యో నేను ఎలా చేస్తున్నానేంటి, అయ్యో నేను ఎలా చేయలేకపోతున్నానేంటి అని ఏం చేస్తుంది ఆత్మ మనలో ఉండి చెప్తుందే చెప్తా. అందరూ మాట్లాడాలి, చెప్తే చెప్తా. ప్రతి ఒక్కరిని గద్దిస్తుంది. ఆ గద్దించినటువంటి ఆత్మకు ఎవరైతే లోపడతారో వాళ్ళకే పరలోకం, వాళ్ళకే రక్షణ. ఆ గద్దించేటువంటి దేవుని ఆత్మను తృణీకరిస్తే మనకేముండదని రక్షణ ఉండదు. ఆ మాట కూడా చదవండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? చూసా, తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయ అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా? వీళ్ళ గమనించాలి. మనకు మనమే ఉగ్రతను సమకూర్చుకుంటామంట. అంటే ఇప్పుడు చెప్పండి, ఎప్పుడమ్మా అసలు వింటారా మీరు? ఏమా ఈ మాట ఏమైపోతే ఇంకా తర్వాత ఆ మాట ఏమంటారు? డైరెక్ట్గా పలికే మాటే మనకు చెవులు కనబడకపోతే లోపలికి ఆత్మ చెప్పే ఆ మాట మనకు వినపడుతుందా? మనము దేవునికి లోపడకపోతే మనం ఏం చేస్తామని మనకు మనమే
ఉగ్రతను పెంచుకుంటాం, సమకూర్చుకుంటాం. కాబట్టి మా అందరూ కూడా విధేయతలోకి రావాలండి. ఎందులోకి రావాలన్నా? విధేయత. అదే క్రిస్మస్ అంటే. లోబడండి, మనసాక్షి ఏం చెప్తా చెయ్యండి. దేవుని ఆత్మ ప్రేరేపించబడి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంతేగాని సరిగా ఉంది. ఏసేపు దగ్గరికి దేవతతో వచ్చి చెప్పాడు. చెప్పగానే చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నములో యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని కొడుకుని చాలండి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అతను లేచాడు, రాత్రి వేళే బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. తెల్లారి వెళ్ళాడమ్మా? అమ్మ సమాధానం చెప్పాలా? తెల్లారి వెళ్ళాడా? తెల్లారి వెళ్ళలేదు. ఏ పరిస్థితి? ఆమె బాల్యంత చేతిలో ఉన్నది ఎవరు? పసికందులు తీసుకుని ఆ బాల్యంతను తీసుకుని ఆ భయంకరమైన చలిలో ఆ రాత్రిలో యేసేపు మరి దేవునికి లోబడి ప్రయాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనకు చెప్తూ ఉంటుంది లేచి ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున ప్రార్థన పెట్టారు, అయ్యారు వెళ్ళాలి అని ఆత్మ చెప్తూ ఉంటుంది. కానీ మనం ఎక్కడ లోబడదు. ఇలాంటి ఏమీ కూడా మనం విధేయత చూపించు. ఆత్మ పరిశుద్ధాత్మకు లోబడకుండా, దేవుని ఆత్మకు లోబడకుండా పరలోకం ఎలా వెళ్తాం? పరలోకం ఎవరు వెళ్తారు? కనుక దేవుని ఆత్మకు లోబడండి, మనసాక్షికి లోబడండి. మన అంతరంగంలో దేవుడు ఏం చెప్తున్నాడు అది శ్రద్ధగా ఆలకించండి. ఆలకించడం అంటే దాన్ని పాటించడం. అది కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుని మాట ఎప్పుడు కూడా సులువుగా ఉండదు. దేవుని మాటలు ఎప్పుడు కూడా కొంచెం మనకి కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉంటుంది. నిన్నే వాళ్ళ అమ్మగారి కార్యక్రమం జరిగింది శాలిని నిన్న ఉదయం. మళ్ళీ ఈరోజు వాళ్ళకి పూర్వం ఉండడం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలాసార్లు చాలామంది అలా ఉండలే కదా ఉంటాము. నా మాట అర్థమవుతున్నా? అర్థమవుతుంది కదా. చాలాసార్లు చాలామంది అలా ఉంటామండి, ఉండలేదు. ఏదో ఒక రకమైన ఫీలింగ్ అయితే అప్పుడు వెళ్తే బాగోదు ఏదో అనుకుంటాం అనుకుంటాం. కానీ మరి అలా రావడం అనేది నిజంగానే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఆత్మకు లోపడాలి. ఏ ఆత్మకు లోపడాలి? దేవుని ఆత్మకు మనము లోపడాలి. ఒకటి ప్రేమ, రెండేది ఏం చెప్పండి? రెండోది ఏంటమ్మా? మూడో మాట కూడా చెప్పుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మామూలుగా చదివి చూపించేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము గలవాడైనది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టించాలి. ఇప్పుడు మీరు చెప్పండి. త్యాగం చెప్పారు. బ్రెయిన్ బాగా స్పీడ్గా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే మూడో మాట ఏంటి? త్యాగం. అమ్మా క్రిస్మస్లో మనకి ముఖ్యంగా 3 మాటలు కనబడతాయి. ఒకటి ప్రేమ, రెండవది విధేయత, 3 త్యాగం. యేసు ప్రభు ఎంత త్యాగం చేస్తే క్రిస్మస్ అంటే, క్రిస్మస్ రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఏం చేశాడు? ఎంతో త్యాగం చేశాడు. విడిచిపెట్టకూడని మహాభాగ్యం అని అనుకోలేదండి.
నేను ఆ భూలోకానికి వెళ్ళాలా, ఇక్కడ ఎంత దోతలు, మరి బంగారపు వీధులు, నేను నా సింహాసనము, ఇదంతా విడిచిపెట్టి వెళ్ళాలా అని యేసు ప్రభు అనుకుంటే మనకు క్రిస్మస్ లేదు, మన క్రిస్మస్ లేదు. కానీ ఆయన త్యాగం చేశారు, ఎంతో త్యాగముతో ఈ లోకానికి వచ్చాడు, ఎంతో సమర్పణతో ఈ లోకంకి వచ్చాడు. కాబట్టి త్యాగం అన్న సమర్పణ అన్న ఇంచుమించు దగ్గర అక్కడ మరియులో కూడా త్యాగం కనబడుతున్నారు, మరియులో కూడా సమర్పణ కనిపిస్తుంటారు. దూత వచ్చి దయాప్రాప్తురాలని చుమ్మంటే ముందు కంగారు పడింది. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి కుమారుని కంటావంటే నిజంగా మరియ ఎంత త్యాగం చేసింది. చేసుకుంట ప్రదానం చేయబడిన భర్త వదిలిపెట్టేస్తాడు కొంత, అయినా సరే వదిలిపెట్టేసినా పర్వాలా, దేవుడు తన సాధనంగా నన్ను ఏర్పరచుకుంటాడు, తన సాధనంగా నన్ను కోరుకుంటున్నాడు. మీకు తెలుసు కదండి, ఆ రోజుల్లో చాలామంది ఈ కన్యక గర్భాన్ని పుడతాడు అనేటువంటి మాట తీసుకుని ఇజ్రాయేల్ దేశంలో అనేక మంది వివాహాలు చేసుకోలేదు. నా గర్భాన్ని పుడితే బాగుండు, నా గర్భాన్ని పుడితే బాగుండని చాలామంది వివాహాలు చేసుకోకుండా మరి 30 వచ్చు, 40 వచ్చు, 50 వచ్చు, 60 వచ్చు అలాగా కన్యక కానీ ఉంటుంటే 7 సంవత్సరాలైనా మరి వివాహం కాకపోతే వాళ్ళ కన్యకు. కాబట్టి ఎదురు చూస్తున్నటువంటి రోజులు యేసు ప్రభు నా గర్భాన్ని పుట్టాలని ఎంతోమంది స్త్రీలు ఆశపడిన రోజులు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని కృప ఎవరి మీదకి వచ్చిందని మరీ అనేటువంటి చిన్న బిడ్డ మీదకి వచ్చి, అప్పుడు ఆమె ఎంత త్యాగం చేసిందండి, ఎంత సమర్పణ చేసుకుంది. దేవుడికి నేను అవసరమయ్యేది, దేవుడిని అనుకోరుకున్నాను కాబట్టి నేను ఆయన పనికి నా జీవితం ఆయనకి అంకితమని సమర్పణ చేస్తున్నది. ఇదిగో ప్రభు దాసుడు నీ మాట చొప్పున దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రియులారా, భక్తి చేస్తున్నాం కానీ మన జీవితంలో ఏమైనా సమర్పణ కనబడుతుంది, మన బ్రతుకులో ఏమైనా త్యాగం కనబడుతుంది. యేసు ప్రభులో ఉన్న త్యాగం ఆయన ఆరాధించే మనలో కూడా ఉండాలి. అది లేకపోతే మన భక్తి సంపూర్ణం కాదు, కరెక్ట్ కాదు, పరలోకానికి వెళ్ళే భక్తి కాదు. చాలామంది త్యాగాలు చేయి, త్యాగం అనేది చాలా మందిలో కనబడదు. వారు వేయాలనుకోండి, ఏది బాగా నలిగిపోయిందో, ఏది బాగా చిరిగిపోయిందో, ఉన్న కాగితాలన్నింటిలో ఏది చిన్నదో, ఏది తక్కువైందో వేసేటువంటి అలవాటు సహజంగా మనందరికీ ఉంటుంది. నీకే కాదు, నాకు కూడా ఉండొచ్చు, మనందరికీ ఉంటుంది. కానీ ప్రభువులకు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు అయితే తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. త్యాగం లేకపోతే ఆ భక్తి కాదు. త్యాగం చాలా అవసరం. చూడండి, లోకాసు సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. లోకాసు సువార్త 21:1. కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న ఆయన పార చూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిన కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు ఏ కానుకను ఘనంగా ఇచ్చాడంటే మనం ఎంత వేసామని కాదు. కొంతమంది 100 రూపాయలు వేయచ్చు, కొంతమంది 2000 వేయచ్చు కానుక. అయితే దేవుడు చూసేది ఏం చూస్తాడు చెప్పండి? దేవుడు 100 రూపాయలతో 100 రూపాయలు ఎలా చూస్తాడు, ఆ 2000 ఎలా చూస్తాడు? వాళ్ళ దగ్గర ఎంత ఉంటే ఎంత వేశారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? వాళ్ళ దగ్గర అసలు ఎంత ఉంది దేవునికి తెలుసా? అమ్మా, ఎవరి దగ్గర ఎంత ఉందో దేవునికి తెలుసా? తెలుసు. అది ఎంత ఉంటే ఎంత వేశారు.
దానిని బట్టి వాళ్ళ దగ్గర త్యాగం ఉందో త్యాగం లేదో అది దేవుడు లెక్కేస్తాడు. మీకు అర్థమైంది? అర్థం కాదు. త్యాగం అంటే ఏంటి? ఇక ఏ మాత్రం కూడా తన దగ్గర లేకుండా తన దగ్గర ఉన్న 2 కాసులు తీసుకెళ్ళి ఏం చేస్తుందంట? మన కాసు పెట్టి వేసేస్తుంది. తన దగ్గర ఉన్న 2 కాసులు అంటే ఆ 2 కాసులు ఒక కాసు ఉంచుకోవచ్చు కదా. తనకి ఒక కాసు తనకు దగ్గర ఉంచుకొని ఒక కాసు వేయచ్చు కదా. కానీ ఆమె ఏం చేస్తుందంటే దేవుని పనికి దేవుని సేవ జరుగుతుంది కాబట్టి ఆ దేవుని సేవకి ఇది ఉపయోగపడాలి కాబట్టి నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పేసి ఆ 2 కాసులు వేసేస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎంత వేసాము అని చూడడం, ఇంకా మనం ఎంత మిగుల్చుకున్నాము అనే దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే మన త్యాగమో కాదు ఆయన ఏం చేస్తాడు? పరిశీలన. కానీ భక్తిలో త్యాగం అనేది చాలా అవసరం. దేవుడు మన భక్తి నచ్చాలి, అంగీకరించాలంటే మనం దేవుడికి ఇచ్చేది ఆ పుచ్చుదో లేకపోతే ఆ చెడ్డదో చిన్నదో పరికరాలదో అది మనం దేవుడికి ఇస్తే అది త్యాగం కాదు. చూడండి, కయ్యూను హేబేలు దగ్గరికి వెళ్ళాలి. హేబేలు గురించి ఏం రాయబడింది? కయ్యూను గురించి ఏం రాయబడింది? కయ్యూను గురించి ఏం రాయబడింది అంటే అతను పొలము పంటలో కొంత తెచ్చి దేవుడికి ఇచ్చాను. కయ్యూను గురించి ఏం రాయబడిందమ్మా? పొలము పంటలో కొంత తెచ్చాడు అంతే అని రాయబడింది. కొంత అది ఏమిటో వివరం లేదా. అంటే అతను ఇచ్చేటప్పుడు దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోలేదు. మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. చాలా జాగ్రత్త ఆలోచన చేయలేదు, పరిశీలన చేయలేదు. ఇది ముందు పండిన పంట కదా, ఇది బాగా పండిన పంట కదా, ఇది దేవుడికి ఇవ్వాలి అనే తలంపు ఆ కయ్యూను దగ్గర ఏమాత్రం లేదు. కానీ హేబేలు దగ్గరికి వచ్చేసరికి ఏం రాయబడింది అక్కడ? హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో, చూడండి, తొలిచూలును పుట్టిన వాటిలో ప్రొవ్విన వాటిని అంటే దేవునికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా త్యాగం కనపడాలి. దేవునికి మన మనసులో దేవునికి ఇచ్చేటప్పుడు మనసులో ఏం కనపడాలి? త్యాగం కనపడాలి. అటువంటి త్యాగం ఎవరిలో కనపడుతుందో అటువంటి కానుక దేవుడు అంగీకరిస్తాడు. కానీ త్యాగం లేకుండా అందుకని కొంతమంది తప్పదురా బాబు, తప్పదు, ఇవ్వకపోతే నలుగురు మనం ఏదో ఇదైపోతాం అదైపోతాం అని చాలా బాధపడతాను, ఇంకొకలాగాను మనం చేస్తున్నాం అనుకోండి, అది దేవునికి ఏమాత్రం ఇష్టము. అందుకని 2 కొరింథీ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ సరుకు కొనదయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఆయనకి దేవుడు ఉత్సవముగా ఇచ్చేవారిని ప్రేమించును. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువునందు ప్రియులారా సరుకు కొనకయు బలవంతము కాక కనుక ఇష్టపూర్వకంగా అనే మాటలు మనం చూస్తాం. కనుక మనలో త్యాగం ఎంతవరకు ఉంది మన భక్తులు అనేది దేవుడు చూసినప్పుడు ఆయనకి ఏం కనబడాలి? త్యాగం కనబడాలి. చాలా మందిలో ఆ త్యాగం అనేది ఉంది. ఈ పేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 వస్తువులు తీసుకొచ్చి ఆయనకు కానుకగా సమర్పించడం అనేది మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభువును ఆరాధించి బిడ్డల మీద మన జీవితాల్లో మరి ప్రేమ ఉండాలి, ఇంకే ఉండాలి, విధేయత ఉండాలి, ఇంకే ఉండాలండి, త్యాగం ఉండాలి. మనం త్యాగం కాదు కదా, ఆయనకే ఇవ్వలేని పరిస్థితులు మనం ఉంటే ఆయనకి మన ఇంట్లో మొత్తం ఏ విధంగా చేస్తున్నామని, ఏ కారణం చేస్తున్నామని, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇంటి అద్దెలు కానివ్వండి, మనకి ఎంత ఆదాయం అయితే వచ్చిందో అది దేవుని సొమ్ము, దేవునికి ఆయనకే ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఆ తర్వాత ఇంకా త్యాగం అనే దానికి మన దగ్గర అవకాశం ఏముంటుంది? త్యాగం అనే మాటకి ఇక మన దగ్గర ఏ చోటు ఏముంటుంది? ఆయనకి ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇక త్యాగానికి మనకి ఆమడ దూరం, దానికి దీనికి మనకి విధమైన సంబంధం ఉండదు. కనుక ప్రభువునందు ప్రియులారా మరి క్రిస్మస్లో మనకు కనిపించేవి ప్రేమ, చెప్పండి, విధేయత, త్యాగం. కాబట్టి ఈ 3 మనలో లేకపోతే ఈ 2025 చివరి వారంలోకి మనం వచ్చాం. మరి నూతన సంవత్సరంలోనైనా ఈ 3 మాటలు మనసులో పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా మీరు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టారు.
ఈరోజు ఉన్న సందేశాన్ని ఈ వారంలో మీరు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఒక పూట భోజనం మాని ప్రభా ఇదిగో ప్రేమ నాలో ఉండాలని చెప్పాం, విధేయత నాకు కావాలని చెప్పాం, త్యాగం అనేది నా కుటుంబంలో మరి ఉండాలి, నా మనసులో ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి ఇలాంటి మరి మంచి సుగుణాలతో, మంచి ఆశలతో, ఆలోచనలతో, నీ ఆత్మతో నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి ప్రభా అని చెప్పేసి ఎవరు మట్టి వారిని ప్రార్థన చేసుకుని దేవుని కృప పొందుకుని ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నీలో ఉందా? విధేయత నీలో ఉందా? త్యాగం అనేది నీలో కనబడుతుంది. పై భక్తి చేస్తున్నామా? ఇవన్నీ కలిగిన లోతైన భక్తి చేస్తున్నామా? ఎవరి మటుకు వారిని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన ఎవరి మటుకు వారిని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా కొంతమంది నోరు తెరలేదమ్మా, దయచేసి ప్రార్థన అంటే నోరు తెరలేదు, ఎదురుపోతున్నారు. ప్రార్థన అంటే నోరు తెరాలి కదా. ఈ వారమంతా మేము ప్రార్థన చేస్తాం. మందిరంలో వచ్చి చేసుకుందాం అనుకుంటే చెప్పండి, మందిరంలో ప్రార్థన పెట్టుకుందాం. లేదు మీ గృహాల దగ్గర ప్రార్థన చేసుకుందాం అంటే చెప్పండి, గృహాల దగ్గర. లేదు ఎవరింటికాడ వారి నుండి ఫోన్లో ఏదో ఒక టైంలో అందరూ కలిసి చేద్దామని చెప్పండి, అలా చేసుకుందాం. మొత్తానికి ప్రార్థనా పూర్వకంగా ఒక నూతన సంవత్సరంలో మనం అడుగుతాం. ప్రార్థనా పూర్వకంగా ఒక నూతన సంవత్సరంలో మనం అడుగుతాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు కలిగిన రాజానికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎత్తుపడిన మాటలు హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ప్రేమ లేకపోతే, అయ్యా విధేయత లేకపోతే, అయ్యా సమర్పణ, త్యాగం అనేవి మా జీవితాలు లేకపోతే మా భక్తి మరి సమాధి కార్యక్రమం వరకే సరిపోతుంది తప్ప పరలోకానికి వెళ్ళడానికి సరిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభావ పరలోకానికి వెళ్ళి భక్తి తెచ్చుకోవడానికి మాకు కృప చూపించాలి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము.